T24 న్యూస్ బ్రేకింగ్ న్యూస్. అట్టహాసంగా సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్టు ఏకం వుడ్ రిసార్ట్ ప్రారంభించిన చైర్మన్ కరుణాకర్ రెడ్డి. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్టులో ఏకం వుడ్ రిసార్ట్ను సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్ చైర్మన్ కరుణాకర్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్టులో కొనుగోలు చేసిన కస్టమర్లకు, మార్కెటింగ్ అసోసియేషన్ సభ్యులకు, ఏజెంట్లకు, శ్రేయభిలాషులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్టులో ఫ్లాట్లు కొనుగోలు చేసిన కస్టమర్లకు శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ వినూతన్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుమార్, డైరెక్టర్స్ ఆనందరెడ్డి, రవీందర్ రెడ్డి, సుధాకర్ చారి, మర్రి వెంకటేశ్వర్లు, ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజారత్నం, కొల్లూరి మరియు చీఫ్ అడ్వైజర్, సీనియర్ డైరెక్టర్స్, డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ అసోసియేట్స్, అడ్మిన్ స్టాఫ్ మరియు కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు.
టైం వెచ్చించి మా సైట్ చూడడానికి వచ్చిన కస్టమర్కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రెండు మాటలు ఎక్కువ నేను బ్రాడ్గా పోలేను, ఎందుకంటే అన్ని మీరు సైటే చెప్తుంది. సురక్ష అన్నది యాక్చువల్గా గ్రౌండ్ మీద ప్రజెంట్ సిచ్యువేషన్. మీకు ఎక్కడో రేపు చూపిస్తా ఎల్లుండి జరుగుతుంది అన్న దానికన్నా ప్రజెంట్ సిచ్యువేషన్ చూసి మీకు ప్లాట్ కొనండి అని చెప్తున్నా. నేను సురక్షలో ప్లాట్ ఎందుకు కొనాలన్నది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. బయట దానికి మా దానికి ఉన్న తేడా ఒకటి, మాదేదైనా మా సొంత వెంచర్లు, మా పేరు మీద మేము రిజిస్ట్రేషన్ చేసే వెంచర్లు, అవన్నీ మార్కెటింగ్ సైట్స్ కావు. ఈ ఏదైతే మా పేపర్ వర్క్ ఉంటుందో యాన్సిస్టర్స్ ప్రాపర్టీ నుంచి తీసుకొని ఒక లీగల్ సెల్ ఉంటుంది, వాళ్ళంతా ఓకే చేసిన తర్వాతనే పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఏ డిటిసిపి వెంచర్లో, హెచ్ఎండిఏ వెంచర్లో అందరికి కొంతవరకు ఐడియా ఉంది తీసుకున్న వాళ్ళకు, ఫైనల్ లేఅవుట్స్ అన్నది వస్తాయి. కానీ డిటిసిపి లేఅవుట్లో ఎవరు కూడా ఫైనల్ లేఅవుట్స్ తీసుకురారు. మీరు ఎప్పుడైనా డిటిసిపి లేఅవుట్లో ప్లాట్ కొన్న వాళ్ళు రేపొద్దున మామూలుగా కంపెనీస్ అడగండి, నీ లేఅవుట్కి ఫైనల్ లేఅవుట్ వచ్చిందా తీసుకున్న వాళ్ళు. నా ప్రతి వెంచర్లో ఫైనల్ లేఅవుట్ 100% తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకున్న హెచ్ఎండిఏ సైట్లో అన్ని ప్రైమ్ సైట్స్, ఎక్కడో లోపలికి 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు పోయి కస్టమర్ని కన్విన్స్ చేసి సైట్ అమ్మే సైట్ కాదు. నా ప్రోడక్ట్ డిమాండ్ ఉన్న సైటు చూసుకొని ఆ డిమాండ్ ప్రకారమే మీరు కొనమని చెప్తా. ఇంకోటి ప్రైస్ విషయానికి వచ్చే వరకు మీరు ఈ చుట్టుపక్కల కొలన్పాక నుంచి ఈ సరౌండింగ్లో ఎక్కడ కూడా మీ ఈ ఎమ్యూనిటీస్ తోని ఈ డెవలప్మెంట్స్ తోని ఛాలెంజింగ్ ఈ ప్రైస్కి రాదు. ఇంకోటి దీంట్లో ఫస్ట్ ఫేజ్ అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే సేల్ నడుస్తుందో సెకండ్ ఫేజ్ నేను కస్టమర్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏదన్నా చేయాలన్న ఉద్దేశం మీద ఏది చేస్తే బాగుంటుందని మేము కూర్చొని చర్చించినప్పుడు ఇంత పెద్ద సైట్లో ఒక రిసార్ట్ కట్టే కస్టమర్కి ఒక వీకెండ్ హౌస్, యాక్చువల్గా ఈ ప్లాన్ వచ్చిందంటే కరోనా టైంలో ఈవెన్ మాకు కూడా బయటికి పోనీకే ఫామ్ హౌస్లు కానీ ఎక్కడ బయట ప్లేస్ పోనీకే లేదు. అప్పుడు ఒక షెడ్డే ఉంటుంది. ఆ షెడ్ దగ్గరకు వచ్చి ఒక 5-6 డేస్ స్పెండ్ చేస్తే అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇక్కడ తీసుకున్న ప్లాట్లలో కూడా అలాంటి సదుపాయాలు నా కస్టమర్లకు కల్పించాలన్న ఉద్దేశంతో ఆలోచించి కరెక్ట్ జూన్ 4కి మనం ఇక్కడ భూమి పూజ చేసుకున్నాము. సీరియస్గా చెప్తున్నా, మా చిత్తశుద్ధి ఎట్లుంటుందంటే ఏదైతే 1 yearలో కంప్లీట్ చేస్తా అని మీకు మాట ఇచ్చింది ఈరోజు మీ కళ్ళ ముందు పెట్టినా అది మా సురక్ష, మాకున్న ఖచ్చితత్వం. పాత్రికేయ మిత్రులకు, కస్టమర్ దేవుళ్లకు, అసోసియేట్ మిత్రులకు, ఈ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి టెంపుల్ సిటీలో ఈరోజు ఈకమ్ వుడ్ రిసార్ట్స్ అని మొన్న లాస్ట్ ఇయర్ జూన్ 4కి భూమి పూజ చేసుకోవడం జరిగింది. 1 yearలో మేము కస్టమర్లకు ఏదైతే ప్రామిస్ చేశామో ప్లాట్ తీసుకున్న వాళ్ళకు ఫ్రీ మెంబర్షిప్ ఫ్యామిలీతో రిసార్ట్ ఇస్తామని చెప్పి, అదేవిధంగా 1 yearలో వాళ్ళ కంప్లీట్ చేసి వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది. వాళ్ళు ఎప్పుడైనా సరే మంత్లో ఒకసారి విజిట్ చేసి వాళ్ళు ఫ్రీ మెంబర్షిప్ యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు మాకు ఏదైతే బ్యాలెన్స్ ప్లాట్ ఉన్నాయో దాంట్లో కస్టమర్లకు 10 పండ్ల రకాల చెట్లు వాళ్ళకు ఫ్రీగా అందిస్తూ లైఫ్ టైం మెయింటెనెన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో, వాళ్ళ రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళకు ఫ్రూట్ ప్లాంట్స్ చెట్లు కానుకోయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కస్టమర్లు వాళ్ళు మా రెస్పాన్స్, వాళ్ళ అద్భుతమైన రెస్పాన్స్, ఆల్మోస్ట్ అన్ని ప్లాట్లు బుక్ అయిపోయినాయి. దాంట్లో థ్యాంక్ యూ సో మచ్ కస్టమర్లకు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా కస్టమర్ దేవులకు, అసోసియేట్ మిత్రులకు ఇలాంటి మేము మంచి వెంచర్లు రానున్న రోజుల్లో అందిస్తామని ప్రామిస్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా రానున్న రోజుల్లో ఏదైతే మనం బ్రోచర్ లాంచ్ చేసుకున్నామో బండరావిరాల్లో 26 ఎకరాలు, అది ఆల్మోస్ట్ వితిన్ 15 డేస్లో అది లాంచింగ్ చేసుకోబోతున్నాము. అదేవిధంగా అంశోపూర్లో 23 ఎకరాలు, అది కూడా లాంచింగ్లో ఉంది. ఈ రానున్న రోజుల్లో ఈ తెలంగాణకు అనుగుణంగా ఏదైతే గవర్నమెంట్ పాలసీలు డెవలప్మెంట్ ఉన్నాయో అదేవిధంగా మేము అక్కడ ఆ ఏరియాలో వెంచర్లు చేయాలని, సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్ తర్వాత నాణ్యమైన వెంచర్లు కస్టమర్కి అందియాలని మేము సంకల్పించుకొని కస్టమర్లకు అదేవిధంగా సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. రేరా చట్టం మా అంటే కట్ అయింది, అది నెక్స్ట్ మీరు యాడ్ చేసుకుంటారా ఏదన్నా చెప్పండి. అయితే మా అన్ని వెంచర్లో రేరా అప్రూవల్ వచ్చిన తర్వాతనే మార్కెటింగ్ అన్నది, రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేస్తాము. ప్రతి వెంచర్లో రేరా అప్రూవల్, అదేవిధంగా కస్టమర్కి ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ ఇచ్చి వాళ్ళ చేతిలో పెట్టి అవసరమైతే కస్టమర్లకు కన్స్ట్రక్షన్ కూడా మేము ప్లాన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.